చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అభిషేక ప్రియ శివుడు అవును, మనకి తెలిసినటువంటి విషయమే. అయితే కార్తీక మాసం అంటేనే ఆయనకు చాలా చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. స్వామివారి అభిషేకానికి విశేషంగా సోమవారాల్ని చాలా విశేషంగా వినియోగించుకుంటుంటారు, కార్తీక సోమవారాల్ని. అవును. మరి కార్తీక సోమవారాల్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎట్లా అంటే ఏమేమి ద్రవ్యాలతో ఆయనకు అభిషేకిస్తే ఆయన ఎటువంటి మన కోరికలు నెరవేర్చే పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అలాగే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. అవును. ఆయనకి ఒక ఇంత ఉద్ధరణితో ఒక చెంచా నీళ్లు పోసినా కూడా మనకి భోగ భాగ్యాలు ఇచ్చేసే ఈశ్వరుడు ప్రసన్నం అయిపోతాడు అనమాట. భక్తి ప్రధానం, భక్తి ప్రధానము, విశ్వాసం ప్రధానము. అయితే కార్తీక సోమవారాలు అనేవి చాలా విశేషంగా ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో, అలాగే ఎవరికైతే రాహుకేతు బాధలు ఉన్నాయో అందరూ కూడా శివారాధన కార్తీక మాసంలో చేయటం చాలా మంచిది. ఈ దోషాల నుంచి మనం చాలా వరకు బయటపడతాము. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ప్రదోష కాలంలో ప్రతి సోమవారం కూడా వండిన పదార్థాలు తినకూడదు. చంద్రదర్శనం పళ్ళు తినచ్చా? చంద్రదర్శనం అయిన తర్వాత పళ్ళు అలాగే అల్పాహారం స్వీకరించాలి. చాలా అంటే మనం ఉడకపెట్టినవి, వేయించినవి అలాంటివన్నీ కాదనమాట. ఫ్రూట్స్ లేదంటే ఏదైనా, ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యంతో చేసుకుంటాం. అవును, సగ్గుబియ్యం చిన్న ఉప్మాలా చేసుకుని అలాంటివి స్వీకరించవచ్చు. లైట్ ఫుడ్, చాలా లైట్ డైజెస్టబుల్ ఫుడ్ స్వీకరించాలి. ఇక ప్రదోష కాలంలో విశేషంగా శివాభిషేకము, శివార్చన కూడా చేయాలి. ఏ ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇప్పుడు చెప్తాను తప్పకుండా కూడా. అలాగే పుట్ట మన్నుతో గనక ఎవరైనా పుట్ట మన్ను దొరికితే శివలింగాన్ని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితము. ఈశ్వరుడు వెంటనే ప్రసన్నం అయిపోతాడు. దొరుకుతూ ఉంటుంది. ఈ పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుంది పూజా స్టోర్స్ లో కూడా. లేదా మాకు పూజా స్టోర్స్ లో ఎలాంటిది అమ్ముతారో తెలియదు అనుకుంటే వెతికి పట్టుకోవచ్చు, సేకరించవచ్చు అనమాట. అయితే ఆవు పాలతో చేస్తే సర్వ సౌఖ్యాలు వస్తాయి. ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యాభివృద్ధి. చెరుకు రసంతో చేస్తే దుఃఖనాశనం, ఆకర్షణ కూడా పెరుగుతుంది. తేనెతో చేస్తే తేజోవృద్ధి. భస్మంతో చేస్తే మహాపాపహరణం. భస్మం అంటే చాలా భస్మప్రియుడు కదా. అలాగే భస్మ జలంతో చేస్తే మంచిదన్నమాట. అదే భస్మం జలంలో మిక్స్ చేసేసి చేస్తే ఇష్టం. గంధోదకంతో చేస్తే పుత్రలాభం. గంధంతో చేస్తే గంధోదకం. పుష్పోదకంతో చేస్తే భూలాభం. అలాగే బిల్వ జలంతో చేస్తే భోగ భాగ్యాలు. నువ్వుల నూనెతో చేస్తే అపమృత్యుహరణం. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షి. నువ్వుల నూనెతో ఎందుకో తెలియదు, ముందే స్వామి సంకేతం ఇచ్చారు. అప్పుడే కాశీ నుంచి శివలింగం వచ్చింది మన పీఠంలో. శతతిల రుద్రాభిషేకాలు చేశాను నువ్వుల నూనెతో. మా అమ్మగారికి సీరియస్ అయింది ఆ టైంకి. తర్వాత అర్థమైంది నాకు, ముందే స్వామి ఎందుకు ఈ సంకేతం ఇచ్చారు, ఇన్ని అభిషేకాలు ఎందుకు చేశారని. అపమృత్యు హరణం అన్నారు చూసావా. ఆ మృత్యు నుంచి మా అమ్మగారిని బయటకు వచ్చేసారు. ఎంత సీరియస్ అయిందాక? చాలా సీరియస్. బ్రతకరు. వెంటిలేటర్ మీద పెట్టేశారా? వెంటిలేటర్ మీద పెట్టారు. ఛాన్సెస్ లేవు, చెప్పలేము ఏమవుద్దో అన్న ఆవిడ. ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు గుర్తొచ్చింది ఆ సంఘటన. నువ్వుల నూనెతో అంటే 100 అభిషేకాలు చేశాను నువ్వుల నూనెతో. అపమృత్యుహరణం అనేది ఎంత సత్యమో ఆ విషయం చెప్పాలనిపించింది. ఇప్పుడు ఎలా ఉన్నారు ఇంతకీ అమ్మగారు? బాగా కోలుకున్నారు, తింటున్నారు. మొన్న వచ్చారు, ప్రయాణం కూడా చేశారు. అదంతా కూడా ఈశ్వరుడు అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. అంతే. స్వామి ప్రత్యక్షం అవటము ఆ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు. అవునా? అమ్మ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు యమభటులు ఒక విమానము తీసుకొచ్చి ఎక్కించుకెళ్ళినట్టు అలా శబ్దాలు వచ్చాయంట. అప్పుడు దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చి, ఇప్పుడే విమానం ఎక్కదు, చాలా సమయం ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇవన్నీ అలా పెద్ద రూపం ఇలా కనబడిందంట అమ్మకి. అది
హాస్పిటల్లో ఆవిడ వెంటిలేటర్ మీద ఉండగానే బాబా ఆయనే నన్ను కాపాడారు, నాకు కనబడ్డారు అని చెప్తారు. ఇది ఎందుకు అందరితో నువ్వుల నూనె అనగానే షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఎవరికైనా మృత్యుగండాలు ఉన్నా, ఇట్లా ఎవరికైనా హాస్పిటల్లో ఉన్నారండి, లేకపోతే ఇప్పుడు కోమాలో యాక్సిడెంట్స్ అయ్యి కొంతమంది కోమాలో ఉన్నారు, లేదా చాలా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ నువ్వుల నూనెతో చేస్తే పద్మిని ఈ కార్తీక మాసంలో తప్పకుండా బయటపడతారు. అది షేర్ చేయాలనిపించింది. మన విషయంలో జరిగింది అందరితో పంచుకోవాలి కదా. అద్భుతం. అందుకే నువ్వుల నూనె అని చదువుతుంటే గుర్తొచ్చింది. అపమృత్యు హరణం అంటే ఎంత సత్యం అనిపించింది. సో ఏదైనా గుడికి వెళ్ళి వాళ్ళకి బాబు మేము ఇట్లా నువ్వుల నూనెతో మేము చేయించుకోవాలనుకుంటున్నాం, చెయ్యండి అంటే వాళ్ళు చేస్తారు కదా. చేస్తారు, తప్పకుండా చేస్తారు. నువ్వుల నూనెతో చేయించవచ్చు. రైట్ అక్క. అలాగే రుద్రాక్ష వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం. రుద్రాక్ష స్వామి మీద వేసేసి అలా జలం పోయటము రుద్రాక్షోదకం అంటాము. మహా ఐశ్వర్యం అన్నమాట. సువర్ణ జలము బంగారం వేసి ఆ జలంతో చేస్తే దరిద్ర నాశనం. అన్నాభిషేకం అంటే చాలా ఇష్టం స్వామికి. అన్నాభిషేకం చేయటం వల్ల సుఖజీవనం. ద్రాక్షరసంతో చేయటం వల్ల సకల కార్యాభివృద్ధి జరుగుతుంది, సకల కార్యాలు కూడా నెరవేరుతాయి. నారికేల జలంతో అభిషేకం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది, సంపద పెరుగుతుంది. ఖర్జూర రసంతో చేయటం వల్ల శత్రునాశనం జరుగుతుంది. గరిక జలం చేయటం వల్ల ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ధవలోదకము చేయటం వల్ల శివ సాన్నిధ్యం పెరుగుతుంది. గంగోదకం అంటే గంగాజలంతో చేస్తే సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి. నేరేడు పండ్ల రసంతో చేస్తే వైరాగ్య ప్రాప్తి. నవరత్న జలంతో చేస్తే ధాన్య గృహప్రాప్తి కావాలంటే నవరత్న జలంతో చేయాలి. అలాగే మామిడి పండు రసము దీర్ఘ వ్యాధి నాశనం. అలాగే ఫర్టిలిటీకి కూడా మామిడి పండు రసం, పిల్లలు సంతానం కావాలన్నా కూడా. ఇప్పుడైతే దొరకవు కానీ ఏ మేలోనో ఎప్పుడైనా మనకు కుదిరినప్పుడు చేయించుకోవచ్చు. అలాగే పసుపు కుంకుమతో చేస్తే మంగళప్రదము. విభూతితో చేస్తే కోటి రెట్ల ఫలితము కూడా ఈ ద్రవ్యాలతో చేయటం వల్ల కలుగుతుంది. అలాగే బిల్వపత్రము అంటే మీకు ప్రతిరోజు బిల్వపత్రం దొరికినా కూడా బిల్వపత్రం సమర్పిస్తే కార్తీక మాసం అంతా కూడా సర్వ దోషాలు హరిస్తాయి. అద్భుతం అక్క, అద్భుతం. సో వచ్చేటటువంటి సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే వచ్చేటటువంటి ఈ మాసంలో విశేషంగా ఈ రోజుల్ని వినియోగించుకుని ఖచ్చితంగా సోమవారాలను మిస్ అవ్వకుండా శ్రీపాద ఏకాదశులు కూడా కదరా. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంబికకు చెప్పింది ఏంటి? శని ప్రదోష పూజ చేయమ్మా అని చెప్పి మరుజన్మలో ఆయనే సంతానంగా పుట్టారు అంబికకి. అదృష్టం ఇంతకన్నా అదృష్టం ఉంటుందా? శ్రీపాద శ్రీవల్లభులు కూడా శివారాధన ప్రదోష కాలంలో చేయమన్నారు. శని త్రయోదశి రోజు చేయమన్నారు, మాస శివరాత్రి రోజు చేయమన్నారు, చతుర్దశి రోజు చేయమన్నారు. కార్తీక మాసంలో కూడా శివారాధన విశేషమైన ఫలితం ఇస్తుందని శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పారు. ఆయన చెప్పిందే మనం ఆచరిస్తాం. ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఈ సోమవారాలని, కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాలని, ఏకాదశుల్ని, పౌర్ణమిని, లాస్ట్ డే అమావాస్యని మిస్ అవ్వకూడదని ఈ సందర్భంగా మనవి చేస్తూ చాలా చక్కగా తెలియజేసినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.